హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ 63. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బావా, అత్తయ్యని లోపలికి రమ్మను, తనతో మాట్లాడాలి, కన్నీళ్లతో అంది రక్ష. అలాగే అంటూ బయటికి వెళ్ళాడు రాకీ. ట్రాన్స్పరెంట్ మిర్రర్లో నుంచి వాళ్ళిద్దరినీ చూస్తూ రాకీ బయటికి రాగానే రాకీ వైపు చూస్తూ, ఎరా, ఇప్పుడు రక్షకి ఎలా ఉంది? మాట్లాడుతున్నట్లు ఉంది. మాట్లాడుతోంది కదా? కన్నీళ్లు తుడుచుకుంటూ ఎగ్జైట్మెంట్గా అడుగుతోంది స్వర్ణ. అవునమ్మా, రక్ష మాట్లాడుతోంది. నువ్వు కూడా లోపలికి రా. ఇక్కడే ఆగిపోయావే, రా. చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు రాకీ. వద్దురా, వద్దు. రక్ష ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. దాని ముందుకు నేను రావడం ఇది సరైన టైం కాదు. నన్ను చూసి చాలా కోపంగా రియాక్ట్ అవుతుంది. తన హెల్త్కి అంత ప్రెషర్ తీసుకోవడం మంచిది కాదు. ఇప్పుడు వద్దురా, ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తాను. మరేమీ పర్వాలేదు. ఎన్నో రోజులు తనతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నాను. ఇంకో కొన్ని రోజులు వెయిట్ చేస్తాను. తన ముందుకి ఇప్పుడు వద్దు రాకీ. నువ్వు లోపల ఉండు, తనతోనే ఉండు. నా గురించి మాట్లాడొద్దురా అంటూ చాలా ఎమోషనల్ అవుతూ మాట్లాడుతోంది స్వర్ణ. అమ్మా, అమ్మా, ఆగమ్మా, నేను చెప్పేది విను. రక్షకి స్పృహ రాగానే నన్ను హగ్ చేసుకుని కన్నీళ్లతో ఏమని పిలిచిందో తెలుసా? బావా అని పిలిచింది. ఏంట్రా, ఏమంటున్నావు నువ్వు? కన్నీళ్లు తుడుచుకుంటూ రాకీ వైపు చూస్తూ అడిగింది స్వర్ణ. అవునమ్మా, రక్ష బాడీ మూమెంట్ లేకపోయినప్పటికీ తన చుట్టూరా ఏం జరుగుతుందో తనకు తెలుస్తున్నా రియాక్ట్ కాలేక అలా ఉండిపోయింది. ఈ నెల రోజులు నువ్వు తనని ఎంత ప్రేమగా చూసుకున్నావో తాను అబ్జర్వ్ చేస్తూనే ఉంది. నువ్వు నేను మాట్లాడుకున్న మాటలు అన్నీ అది వింటూనే ఉంది. బట్ తిరిగి సమాధానం ఇచ్చే స్థితిలో అది లేదు. నువ్వు ఇప్పుడు రక్ష గురించి భయపడవలసిన అవసరం లేదు. ఆల్రెడీ తనకి అంతా అర్థమైపోయింది. నేను నీ కొడుకుని అని దానికి తెలుసు. అందుకే నన్నది బావా అని పిలుస్తోంది. ఇంకా రక్ష నీకు దూరంగా ఉండదమ్మా. నిన్ను ఇంకా అది ఏ విధంగానూ బాధ పెట్టదు. ఈ నెల రోజుల్లో అదంటే నీకు ఎంత ప్రేమో దానికి బాగా అర్థమయ్యింది. ఇన్ని రోజులు నువ్వు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా నీతో మాట్లాడడానికి ఇష్టపడని అది ఈరోజు నీతో మాట్లాడాలని కోరుకుంటోంది. రాకీ చెప్పేది విని నమ్మలేనట్లు ఆశ్చర్యంగా చూస్తూ కన్నీళ్ల పర్యంతమవుతూ, నిజంగా అది నాతో మాట్లాడుతుందారా? అవునమ్మా, మాట్లాడుతుంది. రా, నువ్వు నాతో రా. చెయ్యి పట్టుకుని రూంలోకి తీసుకువెళ్ళాడు. కళ్ళ నిండా కన్నీళ్లతో రక్ష పక్కకు వెళ్ళి కూర్చుంది స్వర్ణ. ఒక్క మాటైనా మాట్లాడలేదు. సైలెంట్గా కూర్చుంది. అత్తమ్మా, నన్ను క్షమించగలవా? ఇన్ని రోజులు చాలా బాధ పెట్టాను. తన పక్కనే కూర్చున్న స్వర్ణ చేతిని పట్టుకుని తడబడుతూ చాలా కష్టంగా మాట్లాడుతోంది రక్ష. కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. రక్ష చేతి స్పర్శకి మాటలకి చలించిపోయింది స్వర్ణ. చిట్టితల్లి, అలా అనకురా. నువ్వు నా అన్న కూతురివి, మా అన్న ప్రతిరూపానివి. అత్తమ్మా అని నన్ను పిలిచావు కదా, ఆ ఒక్క పిలుపు చాలు. ఆ మాట కోసం ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేస్తూనే ఉన్నాను. నా ప్రేమ గురించి మాత్రమే ఆలోచించి అందరినీ వదిలి వెళ్ళిపోయి చాలా పెద్ద తప్పు చేశాను. రక్ష చేతిపై తన చేతిని వేసి కన్నీళ్లతో అంది స్వర్ణ. లేదత్తమ్మా, నువ్వు చేసింది తప్పు కాదు. నాకే అర్థం చేసుకోవడానికి ఇంత సమయం పట్టింది. ఎన్నోసార్లు నువ్వు ఇండియా వచ్చావు. నాతో మాట్లాడాలని నన్ను తీసుకువెళ్ళడానికి చాలాసార్లు ట్రై చేశావు. బట్ నేను నీ వైపు అయినా చూడలేదు.
నీతో మాట్లాడలేదు. చాలా చాలా అవమానించాను. అయినా కూడా నువ్వు నా మీద ఏమాత్రం కోపం ఉంచుకోకుండా ఇంత సేవ ఎలా చేశావో అర్థం కావట్లేదు. నీ పొజిషన్లో నేను ఉంటే నన్నంతలాగా ఎవేట్ చేస్తే నీ ఎంత సహనంగా ఉండేదాన్ని కాదేమో. నన్ను క్షమించత్తమ్మా. ఇన్ని రోజులు నీ ప్రేమని గుర్తించలేదు. కన్నీళ్ళు అలా వస్తూనే ఉన్నాయి రక్షకి. తడబడుతూ అతి కష్టం మీద మాట్లాడుతూ ఉంది. రక్ష మాటలు విని స్వర్ణ రక్షని పట్టుకుని ఏడ్చేసింది. అమ్మా, ఏమిటి నువ్వు అలా? నువ్వే ఎమోషనల్ అయితే రక్ష పరిస్థితి ఏమిటి? డాక్టర్స్ చెప్పారు కదా అంటూ స్వర్ణాన్ని తీసుకువెళ్ళి బయట కూర్చోపెట్టాడు. ఒరేయ్, కాసేపు నేను దానితో ఉంటానురా. వద్దమ్మా, ఇందాక నువ్వు చెప్పిన మాటలు నిజం. నువ్వు దానికి దూరంగా ఉండడమే బెటర్. ఇద్దరూ సెంటిమెంట్ సీన్ మొదలు పెడుతున్నారు. అది అంతలాగా ఏడుస్తూ ఎమోషనల్ అవ్వడం అంత మంచిది కాదు. నువ్వేమో లోపలికి వెళ్ళి కంట్రోల్ లేకుండా బిహేవ్ చేస్తున్నావు. అత్తాకోడళ్ళిద్దరికీ బాగా ప్రేమ పెరిగిపోయింది. సో కొంత దూరం ఎంతైనా అవసరం. నువ్వు ఇక్కడే ఉండు, లోపలికి రావద్దు. అది కాదురా, ఏడవును, కుదురుగా ఉంటాను, కబుర్లు చెప్తాను. అది నన్ను అత్తయ్య అని పిలుస్తోందిరా. కాసేపు తన దగ్గర ఉంటానురా. చాలా చాలా రిక్వెస్ట్గా అడుగుతోంది స్వర్ణ. అమ్మా, ఇందాకే ఒక 10 minutes బ్యాక్ దాని దగ్గరికి రాను అన్నావు. ఇప్పుడేమో వస్తాను అని గోల చేస్తున్నావు. నా మాట విను. ఈరోజు ఈవినింగ్ వరకు కాస్త దూరంగా ఉండు. తర్వాత నేనే దగ్గర ఉండి తీసుకువెళ్తాను. ఇప్పుడు మీరిద్దరూ బాగా ఎమోషనల్గా ఉన్నారు, సరేనా అని స్వర్ణకి నచ్చచెప్పి లోపలికి వెళ్ళాడు. రక్ష పక్కనే వెళ్ళి కూర్చున్నాడు. కన్నీళ్లు అలా వస్తూనే ఉన్నాయి రక్షకి. రక్ష కళ్ళు తుడిచి, ఏంటే, ఎందుకు ఏడుస్తున్నావు? బావా, అత్తయ్యని నేను చాలాసార్లు అవమానించాను. నా కోసం లండన్ నుంచి ఎన్నోసార్లు వచ్చింది. ఒక్కసారి మాట్లాడవే అంటూ ఎంతో రిక్వెస్ట్ చేసింది. కానీ నేను ఎంతో పొగరుగా సమాధానం చెప్పేదాన్ని. మీరెవరో నాకు తెలియదు అంటూ వెళ్ళిపోయేదాన్ని. బాధగా ఏడుస్తూ అంటోంది రక్ష. రక్ష, ప్లీజ్, ఇంకా ఈ కన్నీళ్ళు ఆపుతావా? ఇప్పుడు మనం హ్యాపీగా ఉండాలి. అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయాయి. నువ్వు అమ్మని అవాయిడ్ చేయడం, అమ్మ చాలా బాధపడడం, ఇవన్నీ నాకు తెలుసు. అందుకనే కదా లండన్ నుంచి పని కట్టుకుని మరీ నీకోసం ఇక్కడికి వచ్చాను. రక్షా కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ అంటున్నాడు రాఖీ. బావా, నేనంటే నీకు అంత ఇష్టమా? చిన్నప్పుడు ఒకసారి ఇండియా వచ్చాను, గుర్తుందా? నేను, నువ్వు, అవినాష్ కలిసి ఆడుకున్నాము. అప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. చైల్డ్ క్రష్ తెలుసా? నవ్వుతూ అన్నాడు రాఖీ. అవినాష్ పేరు వినగానే రక్ష ఫేస్లో కోపం, అసహ్యం, ఒక రకమైన భయం అన్నీ స్పష్టంగా గమనిస్తున్నాడు రాఖీ. తన దగ్గరే కూర్చుని ఉన్న రాఖీ చేతిని గట్టిగా పట్టుకుని, బావా, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళకు. నాకు చాలా చాలా భయంగా ఉంది. అవినాష్ మనిషి కాదు, వాడు ఒక మృగం అని తడబడుతూ భయంగా మాట్లాడుతూ ఏడ్చేస్తోంది. రక్ష, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను ఇక్కడే ఉంటాను, ఏమీ భయం లేదు. లేదు బావా, అవి అస్సలు మంచివాడు కాదు. వాడు మనల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వడు. వద్దు, మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. రక్ష, ప్లీజ్, వాడు మనల్ని ఏమీ చేయలేడు. నేనున్నాను కదా. లేదు, నీకు తెలియదు బావా, వాడు మనిషి కాదు. నేను ఎంత ఏడ్చినా, ఎంత రిక్వెస్ట్ చేసినా వదలలేదు. కొట్టాడు, నా డ్రెస్ పట్టుకుని చింపేశాడు, జంతువులాగా నా వెంట పడ్డాడు. బాగా ఏడుస్తూ తడబడుతూ మాట్లాడుతోంది రక్ష. ట్రై టు అండర్స్టాండ్ రక్ష. ఇంత ఎమోషనల్ అవ్వద్దు. వాడు ఇప్పుడు నిన్ను ఏమీ చేయలేడు. లేదు బాబా, లేదు, వాడి గురించి నీకు తెలియదు. సుశీల ఆంటీ ఏది? వాడు సుశీల ఆంటీని కూడా చంపేయడానికి ట్రై చేస్తాడు. ఆంటీ ఏది? కంగారు పడుతూ భయంగా చూస్తూ ఏడుస్తూ అంటోంది రక్ష. రక్ష, ప్లీజ్
తన భయాన్ని చూసి రాఖీ కళ్ళల్లో కన్నీళ్లు గట్టిగా దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. వణికిపోతున్న రక్షని పొదివి పట్టుకున్నాడు. మాట్లాడకు, సైలెంట్గా ఉండు. అవినాష్ లేడు, ఇంకా రాడు. ఆంటీ సేఫ్గా ఉంది. నేను నీ పక్కనే ఉన్నాను. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ అలాగే ఒక 20 మినిట్స్ అలా గట్టిగా కౌగిలించుకుని పట్టుకుంటే గాని రక్ష నార్మల్ కాలేకపోయింది. రక్ష రాఖీ చేతిని అస్సలు వదలట్లేదు. తన చేతిని అలాగే పట్టుకుని ఉంది. రక్ష ముంగురుడు సరిచేస్తూ పక్కనే కూర్చుని తన కళ్ళల్లోకి అలాగే చూస్తున్నాడు రాఖీ. ఏంటి బావా అలా చూస్తున్నావు? చాలా రోజులైంది నీతో మాట్లాడి. బాగా అలవాటైపోయావు. రోజు నైట్ ఇద్దరం టెర్రస్ పైకి వెళ్ళి మాట్లాడుకునే వాళ్ళం కదా. ప్రతిరోజు నైట్ నీతో మాట్లాడలేకపోవడం వల్ల నాకు నిద్ర వచ్చేది కాదు. బాగా ఏడుపు వచ్చేది. నేను ఇప్పటి వరకు ఎవ్వరి గురించి ఇలా ఏడవలేదు రక్ష. ఫస్ట్ టైం నువ్వు నన్ను చాలా చాలా ఏడిపించావు రాక్షసి. రాఖీ మాటలు వింటూ రక్ష పెదవుల మీద చిన్న చిరునవ్వు. నేను మీ అందరినీ చాలా కంగారు పెట్టేశాను కదా. సారీ బావా. ఇందులో నీ తప్పేమీ లేదు రక్ష. బట్ ఇప్పుడు అదంతా వదిలే. ఇప్పుడు హ్యాపీ కదా. నువ్వు నన్ను ఈరోజు బావా అని పిలిచావు. చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తోంది నాకు ఎప్పటి నుంచో నీ చేత అలా పిలిపించుకోవాలని అనిపిస్తూ ఉండేది. ఆఖరికి ఈరోజు నా కోరిక తీర్చావు. ఎంత బావుందో నువ్వు నన్ను బావా అని పిలుస్తుంటే, మాటల్లో చెప్పలేను అంటూ రక్ష నుదుటి మీద ముద్దు పెట్టాడు. హేయ్, ఏంట్రా నీ మీసాలు గుచ్చుకుంటున్నాయి. అయినా ఏంటి అలా పెంచేశావు? రాఖీ నవ్వుతూ, ఈ నెల రోజుల్లో పార్వతి దూరమైన దేవదాసులాగా తయారయ్యాను. అందుకు ప్రూఫే ఈ గెడ్డం. అయ్య బాబోయ్, నేనస్సలు నీకు దూరంగా ఉండలేనే. నీకు నేను బాగా ఎడిక్ట్ అయిపోయాను. నీకు తెలియట్లేదు కానీ నువ్వు నాకు నీ మాటలతో, నీ ముద్దులతో, అప్పుడప్పుడు ఇచ్చే కౌగిలింతలతో చాలా చాలా నిశాని ఇస్తున్నావు. ఈ నెల రోజుల నుంచి అట్లీస్ట్ నీ మాట అయినా వినిపించకపోతే పిచ్చెక్కిపోయింది తెలుసా. త్వరగా నువ్వు రికవరీ అయ్యి బయటికి వచ్చేస్తే నా బాకీ నాకు చెల్లించుకోవాలి, సరేనా? చిలిపిగా చూస్తూ అన్నాడు రాఖీ. రాఖీ మాటల్లో అర్థమవ్వడంతో చిన్నగా నవ్వుతూ, వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను అంది రక్ష. అవును, అసలు కంటే నాకు వడ్డీనే ఎక్కువ. వడ్డీ కంపల్సరీ ఇవ్వాలి అంటున్నాడు రాఖీ రొమాంటిక్గా రక్ష వైపు చూస్తూ. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే లండన్ నుంచి అప్పుడే వచ్చిన రాఖీ తండ్రి ప్రకాష్ లోపలికి వస్తూ, వాట్ ఈస్ దిస్ చిన్న? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బాకీల గురించి మాట్లాడుతున్నావా? నేను నీ నుంచి ఇలాంటి మాటలు అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. నువ్వేనా మాట్లాడేది? బుద్ధుందా అంటూ చివాట్లు పెడుతుంటే ప్రకాష్ వైపు ఎవరా అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తోంది రక్ష. డాడ్, మీరెప్పుడు వచ్చారు? నవ్వుతూ వెళ్ళి హగ్ చేసుకున్నాడు రాఖీ. అప్పుడు అర్థమైంది రక్షకి, ఆయన రాఖీ ఫాదర్ అని. కోడలు పిల్లని జాగ్రత్తగా చూసుకుంటున్నావు అనుకున్నాను. ఏంట్రా నువ్వు లోపల ఏం మాట్లాడుతున్నావు? బాకీల గురించి డిస్కషన్ చేస్తున్నావా? నువ్వేనా ఇలా మాట్లాడేది? కొంచెం కోపంగానే అడుగుతున్నాడు ప్రకాష్ రాఖీని విడిపించుకుని రాఖీ కళ్ళల్లోకి చూస్తూ. ప్రకాష్ గారు చివాట్లు పెడుతుంటే రాఖీ ఇబ్బంది పడుతుంటే వాళ్ళిద్దరినీ చూసి రక్ష పెదవుల మీద చిన్న చిరునవ్వు. అబ్బా డాడ్, మీరు విన్నది వేరు, అర్థం చేసుకున్నది వేరు. నేను మీ కోడలు పిల్లని బాగానే చూసుకుంటున్నాను. కావాలంటే మమ్మీని అడగండి, లేకపోతే మీ ఎదురుకుండా ఉన్న మీ కోడలు పిల్ల రక్ష అని అడగండి. మా మాటల్లో మీకు అర్థం కాలేదు. మేము కొంచెం పర్సనల్ మాటలను కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నాము. తండ్రికి సర్ది చెప్తూ అన్నాడు రాఖీ. చాలా చిన్నప్పుడు ఎప్పుడో ప్రకాష్ని చూసింది రక్ష. ఇప్పుడు ఆయనకి నడువయసు వచ్చేసింది. కొంచెం లావుగా, జుట్టు మెరియనట్లు హుందాగా కనిపిస్తున్నాడు. యాక్టివ్గా మాట్లాడుతున్నాడు. రక్షని చూసి, పిల్ల చాలా వీక్గా కనిపిస్తోందిరా. తనని రెస్ట్ తీసుకోనివ్వడం ఎంతైనా అవసరం. నువ్వు ఇక్కడే ఉండి నిద్రపోనివ్వకుండా కబుర్లు చెబుతూ ఉంటే ఇంకా రెస్ట్ ఎక్కడ ఉంటుంది తనకి? నేనే బావని ఇక్కడ ఉండమన్నాను మావయ్య.
బావ ఇక్కడ ఉండి నాతో మాట్లాడుతూ ఉంటే నాకు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. ప్లీజ్ ఆయన్ని తీసుకువెళ్ళొద్దు అంది రక్ష చిన్నగా మాట్లాడుతూ. రక్ష నోటి వెంట మావయ్య అనే పిలుపు చాలా సంతోషంగా కొత్తగా అనిపిస్తోంది ప్రకాష్కి. ఒరేయ్, నన్ను మావయ్య అని పిలుస్తోందా? నిన్ను బావ అంటోందా? అయితే మీ అమ్మని తను యాక్సెప్ట్ చేసిందా? ఆయన కళ్ళల్లో మెరుపు, ఆశ్చర్యం. అవును నాన్న. ప్రకాష్ ఎగ్జైట్మెంట్ చూసి చిన్న నవ్వు నవ్వుతూ అన్నాడు రాకీ. అవునా? అయితే నేను మీ అమ్మ దగ్గరికి వెళ్తాను. దాని కళ్ళల్లో ఆనందం చూస్తాను. మేనకోడలు కోసం ఎంతగానో తపించిందిరా. ఇంత ఆస్తి ఉండి నా మేనకోడల్ని కూడా నేను చూసుకోలేకపోతున్నాను. రక్ష ఒక్కత్తి అనాథలాగా అక్కడ ఇండియాలో బ్రతకడం నేను తట్టుకోలేకపోతున్నాను అని ఎన్నోసార్లు ఏడ్చింది అనుకుంటూ స్వర్ణ కళ్ళల్లో ఆనందం చూడాలని రక్ష వైపు చిరునవ్వుతో చూస్తూ తనతో ఏం మాట్లాడాలో తెలియక మీరిద్దరూ మాట్లాడుకోండి అని చెప్పి రక్ష కోసం రూమ్ బయటికి వెళ్ళాడు ప్రకాష్. హమ్మయ్యా, మా నాన్న నుంచి నన్ను సేవ్ చేశావు రక్ష. లేకపోతే ఇప్పుడు 1 గంట సేపు క్లాస్ తీసుకునేవారు. థ్యాంక్స్ అన్నాడు రాకీ నవ్వుతూ. మావయ్య మిమ్మల్ని భలే తిడుతున్నారు. అదేంటి, మా డాడీ నన్ను తిడుతుంటే నీకు అంత ఆనందమా? అంత సంతోషంగా అనిపిస్తోందా? నీకు నచ్చిందేంటే? అలా అని కాదు, నా కోసం మిమ్మల్ని తిడుతుంటే ఎందుకనో హ్యాపీగా అనిపించింది. అవునా? నీకు ఒక విషయం చెప్పనా? మన పెళ్ళైన తర్వాత మన ఇంట్లో మా మమ్మీ డాడీల సపోర్ట్ పూర్తిగా నీకే ఉంటుంది. నాకు మాత్రం వాళ్ళ నుంచి తిట్లు చివాట్లు తప్పవు. బట్ నువ్వే నన్ను సేవ్ చేయాలి, ఓకేనా? రాకీ మాటలకు కొంచెం సిగ్గుపడుతూ డెఫినెట్లీ ఐ ట్రై అంది రక్ష. అయితే మేడం గారు పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లేనా? ఇచ్చేశాను బావా. నేను నీ దానిని, కానీ కొంచెం రికవరీ అయిన తర్వాత. అప్పటి వరకు వెయిట్ చేయి నవ్వుతూ అంది రక్ష. రాజశేఖర్ గారి ట్రీట్మెంట్ తీసుకుంటూ చిన్నగా రికవరీ అవుతోంది రక్ష. రోజులు గిర్రున తిరుగుతున్నాయి. లేచి నడవడానికి కూడా చాలా కష్టపడే రక్ష 2-3 వారాలు గడిచేసరికి చిన్నగా తప్పటడుగులు వేస్తున్నట్టు నడుస్తోంది. తన బాడీ 2 నెలల నుంచి మూమెంట్ లేకుండా ఉండడం వల్ల నడుస్తున్నప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంది. నరక యాతనగా అనిపిస్తోంది రక్షకి. ఏడుపొస్తోంది పెయిన్ భరించలేక. సుశీల తనని చూడడానికి వచ్చింది. ఆవిడని చూడగానే రక్ష ఆనందానికి హద్దే లేదు. రక్షని గుండెలకు హత్తుకుని ప్రేమగా మాట్లాడుతోంది సుశీల. ఎలా ఉన్నావు రక్ష? కన్నీళ్లతో అడిగింది. ఆవిడని చూడగానే అవినాష్ గుర్తుకు వచ్చాడు రక్షకి. ఆవిడ పట్ల అవినాష్ చేసిన దారుణం, చంపాలనుకోవడం అన్నీ గుర్తుకొస్తున్నాయి. రక్ష కళ్ళల్లో కన్నీళ్ళు. ఆంటీ, మీకు నేనున్నాను, నాకు మీరే అమ్మ అంటూ పట్టుకుని ఏడ్చేసింది. రక్ష కళ్ళు తుడిచి, ఎందుకురా ఏడుస్తున్నావు? ఇప్పుడు ఏ బాధ లేదు నాకు. అందరం హ్యాపీగా ఉండాలి, సరేనా అంది సుశీల. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? బావున్నా ఆంటీ. మీరెందుకని నన్ను చూడడానికి రాలేదు? మీకోసం ఈ 2 వారాల నుంచి చూస్తూనే ఉన్నాను తెలుసా, ఎప్పుడెప్పుడు వస్తారా అని. రక్ష, ఆవిడకి ఏమాత్రం కుదిరినా నీ కళ్ళ ముందు ఉండేవారు. ఇప్పుడు ఆవిడికి ఒక పెద్ద కుటుంబమే ఉంది తెలుసా అన్నాడు రాకీ చిరునవ్వుతో. రాకీ మాటలు అర్థం కానట్లు చూస్తోంది రక్ష. ఆవిడిప్పుడు ఒక పెద్ద ట్రస్ట్కి మేనేజర్ తెలుసా అంటూ సుశీల చేసే సేవా కార్యక్రమాలన్నీ ఫోన్లో చూపిస్తున్నాడు రాకీ. తల్లి తండ్రి లేక అనాథలుగా ఉన్న ఎంతోమంది చిన్న చిన్న పసిపిల్లలని సైతం తల్లిలాగా ఆదరిస్తున్న సుశీల. వృద్ధాప్యంలో పిల్లల ఆదరాభిమానాలు దూరమై బాధ అనుభవిస్తున్న వాళ్ళకి ఒక కూతురులాగా సేవలు చేస్తున్న సుశీల. డ్రగ్స్కి బానిసగా మారిన యువతకి ట్రీట్మెంట్ చేయిస్తూ ధైర్యం చెబుతూ, వాళ్ళని వదిలిపెట్టకుండా ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతూ తల్లిలాగా ట్రీట్ చేస్తున్న సుశీల. ఆవిడ ఔదార్యం చూసి రక్ష కళ్ళల్లో కన్నీళ్ళు. ఆంటీ, నాకు మిమ్మల్ని చూస్తుంటే అమ్మకి ఏదైనా నిర్వచనం చెప్పాలి అంటే మిమ్మల్నే చూపించాలి అనిపిస్తోంది.
అవి మీ ప్రేమని, మీ ఆదరణని అర్థం చేసుకోలేకపోయాడు. మీలాంటి అమ్మని వాడు చంపాలనుకున్నాడు. అర్థం చేసుకుంటాడు అన్న నమ్మకం కూడా నాకు లేదా ఆంటీ? కన్నీళ్లతో లోపలే అనుకుంటూ సుశీలకి చెప్పలేక బాధపడుతూ సుశీల గారిని గట్టిగా హగ్ చేసుకుంది రక్ష. అరే, ఇంకా కన్నీళ్ళేనా? ఇంకా త్వరగా నువ్వు రికవరీ అవ్వాలి. నీ పెళ్ళి ఎప్పుడెప్పుడు చూస్తానా అని చాలా ఆశగా ఉంది నాకు. చిరునవ్వుతో రక్ష కళ్ళను తుడుస్తూ అంది సుశీల. సుశీల మాటలు విని రాఖీ వైపు చూస్తూ చిన్న నవ్వు నవ్వింది రక్ష. ఆంటీ, ఇన్ని పనులు మీకు స్ట్రెయిన్గా అనిపించట్లేదా? ఇంత పెద్ద ట్రస్ట్ని రన్ చేయగలరా? ఈ ట్రస్ట్కి పెట్టుబడి? ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది రక్ష. రక్ష, ఇన్ని రోజులు కేవలం నా కొడుకు ఉంటే చాలు అనుకుంటూ బ్రతికాను. కానీ ఇప్పుడు నాకు చాలా చాలా పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసింది రాఖీ. నన్ను మేనేజ్మెంట్గా అపాయింట్ చేస్తూ బాధ్యతలు అప్పజెప్పాడు. మొదట్లో నాకు అదంతా ఇష్టం లేదు. ఏదో బాధ, ఏదో నిరుత్సాహం నన్ను వెంటాడుతూ ఉండేది. కానీ నాకన్నా 100 రెట్లు డిప్రెషన్లో ఉన్న యువతని నేనక్కడ చూశాను. నిండా 20 ఏళ్ళు లేవు. డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళని చూసి చలించిపోయాను. మనిషిని ఒక మాదక ద్రవ్యం ఇంతలాగా కంట్రోల్ చేస్తుందా అని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు వాళ్ళు అనుభవించే బాధ వర్ణనాతీతం. నాకు వాళ్ళని చూస్తుంటే అవినాష్ గుర్తుకు వచ్చాడు. వాడు కూడా డ్రగ్స్కి బానిసే కదా. అలాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే మనిషి మృగంగా ఎలా మారతాడో నాకు త్వరలోనే అర్థమయ్యింది. వాళ్ళందరికీ ధైర్యం చెబుతూ వాళ్ళల్లో నా బిడ్డని చూసుకుంటూ తల్లిలాగా సేవలు చేశాను. ఒకరికి సహాయం చెయ్యడంలో నిజమైన ఆనందం ఉందని నాకప్పుడే అర్థమైంది. నేను ఈ పని చాలా ఇష్టంగా, మనస్ఫూర్తిగా చేస్తున్నాను. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని నవ్వుతూ కొత్త జీవితాన్ని మళ్ళీ స్టార్ట్ చేయడానికి వెళ్తున్న 20 ఏళ్ల పిల్లలు నన్ను అమ్మా అని పిలుస్తూ ఎంత ప్రేమగా కౌగిలించుకుని కన్నీళ్లతో కృతజ్ఞతలు చెబుతుంటే నా జన్మకి ఇది చాలదా అనిపించింది. వాళ్ళల్లో వచ్చిన మార్పు చూస్తే నా కళ్ళల్లో మెరుపు ఆటోమేటిక్గా వచ్చేస్తోంది. నాకెంతో సంతోషంగా, ఆనందంగా ఉంది. ఇప్పుడు నాకు ఎంతమంది పిల్లలో, నా కోసం ఎదురు చూసే అమ్మలు ఎంతమందో, నా యోగక్షేమాలు తెలుసుకునే తండ్రి లాంటి వాళ్ళు ఉన్నారు. ఆనందంగా చెబుతూ ఇప్పుడు నాకు కొడుకు లేడు అన్న బాధ ఏమాత్రమూ లేదు. నిజమైన ప్రేమను పంచే పిల్లలు నాకిప్పుడు చాలామంది ఉన్నారు. అబద్ధపు ప్రేమను అందుకనే భగవంతుడు తీసుకుపోయాడు. కన్నీళ్లతో అంటున్న సుశీల మాటలు. ఒక్క నిమిషం సుశీల మాటలు రక్షకి ఏమీ అర్థం కాలేదు. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? ఏం మాట్లాడుతున్నారు మీరు? అవినాష్కి ఏమయ్యింది? సుశీల ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది. రాఖీ వైపు చూస్తోంది రక్ష. రాఖీ కళ్ళు రక్షకి ఏదో చెప్తున్నాయి. ఏమయ్యింది అవినాష్కి? రాఖీ ఒక్క 2 సెకండ్స్ ఆలోచించాడు. రక్షకి ఇంక నిజం చెప్పడమే కరెక్ట్. బట్ ఎలా చెప్పాలి? అవినాష్ నార్మల్గా చనిపోయాడు అంటే ఇప్పుడు తను నమ్మదు. ఎందుకంటే ఆ రోజు అవినాష్ని గాయపరిచింది రక్ష. సుశీల గారు ఎంత మోటివేషన్గా, ధైర్యంగా తన ముందు మాట్లాడినా ఆవిడ మనసులో అవినాష్ గురించి బాధకి ఒక రకంగా తానే కారణమని, ఈ పిచ్చిది మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళినా వెళ్తుంది. అలా అని అవినాష్ మరణానికి సుశీల గారు కారణమని అసలు నిజం చెప్పలేను అనుకుంటూ, రక్ష, అవినాష్ డ్రగ్స్ హెవీ డోస్లో తీసుకోవడం వల్ల చనిపోయాడు. అందుకనే సుశీల గారు అంతగా ఎమోషనల్ అవుతున్నారు అన్నాడు. సుశీల కూడా రాఖీ ఎందుకలా అంటున్నాడో అర్థం చేసుకుని, అవును రక్ష, అందుకనే మరొకరు అవినాష్ లాగా తయారవ్వకూడదని, డ్రగ్స్కి ఎడిక్ట్ అవ్వకూడదని నా ప్రయత్నం నేను చేస్తున్నాను. రక్ష కళ్ళల్లో కన్నీళ్ళు. మాట రావట్లేదు. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు.
డ్రగ్స్ ఒక మనిషిని నిజంగా ఎంత దారుణంగా మారుస్తాయో అనుభవపూర్వకంగా చూసింది. తానే ఒక డ్రగ్ ఎఫెక్ట్కి లోనై తనకి తెలియకుండానే వల్గర్గా ప్రవర్తించిన తీరు రక్షకి గుర్తుకు వచ్చింది. అవినాష్ ప్రవర్తన వెనక ఈ డ్రగ్ ప్రభావం కొంచెమైనా ఉండి ఉంటుంది కదా అనుకుంటూ కన్నీళ్లతో సుశీల గారిని హత్తుకుని మౌనంగా ఉండిపోయింది. వీళ్ళ క్యూట్ లవ్ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.